ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక దళిత మత్స్యకారులు 2 శతాబ్దాలుగా చేపలు పట్టుకుంటుంటే, వ్యవసాయం లేక ఏ పని చేయలేక అక్కడ నీటిలో చేపలు పట్టుకుంటూ జీవనోపాధి పొందుతున్నటువంటి దళితులపై మత్స్యశాఖ ఇన్ఛార్జ్ అధికారి ఇబ్బంది పెడుతున్నారని అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గారావు మాట్లాడుతూ, ఐక్యంగా ఉన్న దళితులను విడగొడుతూ రాజకీయ నాయకులు కొమ్ము కాస్తున్న ఇన్ఛార్జ్ అధికారిని వెంటనే విధుల నుండి తొలగించాలని మండిపడ్డారు. అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అమలాపురం రెవెన్యూ డివిజన్ ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక గ్రామం జల్లివారిపేటకు చెందినటువంటి దళితులు సుమారు 2 శతాబ్దాలుగా అంటే 170 సంవత్సరాలుగా చౌడేశ్వరం దిగువన గోదావరి నదీపాయల మధ్య నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఒకవైపు నదీపాయలు ఇంకో పక్కన సాగునీటి కాలువలు ఉండడం వల్ల దళితులకు కుల వృత్తి అయినటువంటి వ్యవసాయం లేక, వారికి సొంతంగా సాగు భూములు లేక దగ్గరలో ఉన్నటువంటి ఆ నీటిలో చేపలు వేట సాగిస్తూ ఈ 200 సంవత్సరాల పాటుగా జీవిస్తున్నారు. సరే, గత 3-4 దశాబ్దాలుగా అక్కడ రొయ్య సీడ్ సేకరణ అనేది మొదలైంది. ఎందుకంటే ఆక్వాకల్చర్ అక్కడ డెవలప్ అయింది కాబట్టి హేచరీల్లో సీడ్ పెంచడం అనేది మందులతో ఉండేటువంటిది, అది ఆరోగ్యకరమైనది కాదు. అలా కాకుండా గోదావరి నదిలో సహజంగా పెరిగేటువంటి రొయ్య విత్తనం సీడ్, అది మంచి రొయ్య ఆక్వా సాగుకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వాళ్ళు రొయ్య సీడ్ సేకరణ ప్రారంభించారు. అప్పటి వరకు అటువైపుగా ఎవరో చూడనటువంటి బీసీ మత్స్యకారులు మీరు ఎప్పుడైతే రొయ్య సీడ్ సేకరిస్తున్నారో దీనివల్ల వారికి ఉపాధి ఏదైతే మెరుగవుతుందో దాని మీద వాళ్ళు ఈర్ష్యపడి, మాకు బీసీలు మేము మత్స్యకారులు మాది కులవృత్తి ఎస్సీలు ఉండడానికి లేదు అన్నారు. అదేంటండి, మేము తరతరాలుగా ఇక్కడ జీవిస్తున్నాము, రాష్ట్రంలో ఒక అగ్నికుల క్షత్రియులే చేయడం లేదు, ఎస్సీలు కూడా చేపల వేట అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని బట్టి అవసరాలను బట్టి వాళ్ళ జీవనం కోసం చేస్తున్నారు, ఇది సరికాదు అంటే, సరే 2011 అక్టోబర్ 7వ తేదీన 200 మంది బరిసెలు గొడ్డళ్లతో ఎస్సీ మత్స్యకారుల మీద దాడి చేసి 18 మందిని తీవ్రంగా గాయపరిచారు. ఒక మహిళనైతే ఇంట్లో గొళ్ళెం పెట్టి గ్యాస్ సిలిండర్ వెలిగించి చంపేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు సకాలంలో జోక్యం చేసుకుని రక్షించారు. సరే, ఈ విషయం అప్పుడే ఆర్డీఓగా ఉన్నటువంటి పి సంపత్ కుమార్, డిఎస్పీగా ఉన్నటువంటి వీరారెడ్డి గారు సమర్థంగా దాన్ని పరిశీలించి ఆ వివాదాన్ని శుద్ధమనిగేటట్లుగా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మత్స్యశాఖ ఇన్ఛార్జ్ అధికారిగా ఉన్నటువంటి ఎన్ శ్రీనివాసరావు, ఈయన కమ్మ కులస్తుడు, దళితులంటే ఈయనకు పడదు, ఈయన దగ్గుబాటి చెంచురామయ్యకి బంధువు కూడా. ఈయన మొత్తం ఆ మత్స్యకారులకే ఆ రొయ్య సీడ్ సేకరణ మీద అధికారం ఉన్నట్లుగా ఆయన ఒక ఉత్తర్వును జారీ చేశాడు ఈ నెల 6వ తేదీ. అంటే మరోసారి అక్కడ ఎస్సీ బీసీల మధ్య చిచ్చు రేపడానికి ఆయన ఆజ్యం పోశాడు. ఏంటి ఈ జీవో అంటే 15 సంవత్సరాల నాటి జీవోని రిఫరెన్స్ మార్చి ఎస్సీ బీసీల మధ్య చిచ్చు రేపుతున్న మత్స్యశాఖ అధికారి ఉత్తర్వును సస్పెండ్ చేయాలి. మత్స్యశాఖ అధికారి శ్రీనివాసరావును పోరాడతాం. మా సమస్యల పరిష్కారం అయ్యే వరకు సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు